రామ్ రామ్ అందరికీ ఎట్లరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎగ్జాక్ట్గా 20 డేస్ అయితే ఉన్నాయి మన బప్పా ఆగమన్కి అయితే. ఇప్పుడైతే మనం గట్కేసర్ వచ్చేసినాం బౌరియా ఆర్ట్స్కి. భయ్య అయితే జబర్దస్త్ విగ్రహాలు అయితే తయారు చేసిండనమాట. చూడొచ్చు మీరు, కంప్లీట్గా కుందన్ వర్క్ చూడండి అండ్ ఫేస్లో అట్రాక్షన్ చూడండి, జబర్దస్త్ అనిపించింది. అండ్ ఆల్రెడీ పంచ వర్క్ కూడా అయిపోయింది, ఎందుకంటే కవర్ అనేది కప్పినారు పంచ మీద, ఎందుకంటే డస్ట్ పడొద్దని. సూపర్ అంటే సూపర్ ఫినిషింగ్ ఇచ్చిండు అనమాట భయ్య. ఇవన్నీ పెద్ద విగ్రహాలు, 15 to 16 ఫీట్స్ విగ్రహాలు అనమాట. ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే అసలు బురాన్ అనిపిస్తుంది, అసలు మతి పోతుంది అనమాట, మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో ఈ విగ్రహం కూడా చూడవచ్చు. కంప్లీట్గా కిరీటం చూడండి, మనకు మధ్యలో ఓం అని డిజైన్ అయితే ఇచ్చిండు కుందన్ వర్క్ అనేది. మన గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. అండ్ ఈ విగ్రహం కూడా కంప్లీట్గా సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండు గణేష్ మహారాజ్. ఇంకా కుందన్ వర్క్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయినాక మళ్ళీ ఇంకొక బ్లాగ్ అనేది క్లియర్గా మీకు చూపిస్తాను. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని గణేష్ మహారాజ్. బొట్టు చూడండి మీరు, ఆ బొట్టుతోటి అట్రాక్షన్ వస్తుంది భయ్యా ఫేస్లా. అబ్బా బాబా ఏముంది భయ్యా బొట్టు అయితే. సో ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మన రాజా టైప్లో ఉందన్నమాట గణేష్ మహారాజ్. చూడవచ్చు మనకు తల్వార్ పట్టుకొని ఉన్నాడు రైట్ సైడ్కి మన గణేష్ మహారాజ్ అయితే. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ మోడల్ ఉంది. సిట్టింగ్ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుండు గణేష్ మహారాజ్ అయితే. లెఫ్ట్ సైడ్ శంఖం పట్టుకున్నాడు గణేష్ మహారాజు. అండ్ బ్యాక్గ్రౌండ్ తోటి కలిపి 16 ఫీట్స్ ఉంటుంది అనమాట. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మల్లార్ స్టైల్ అనమాట. చూడొచ్చు బొట్టు కానీ మల్లార్ రూపం, కంప్లీట్గా మన మల్లార్ రూపంలో డిజైన్ చేసిండు గణేష్ అయితే. సూపర్ ఉంది గణేష్. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా 16 to 17 ఫీట్స్ అయితే ఉందన్నమాట. మనకి కిరీటం కుందన్ వర్క్ అయిపోయింది, అండ్ తొండం మీద కుందన్ వర్క్ అయిపోయింది, పంచ వర్క్ అయితే బాకీ ఉంది ఇంకా. అండ్ ఈ విగ్రహం కూడా చూడొచ్చు, మనకి కాళ్ళ మీద కాలు వేసుకొని గణేష్ మహారాజ్ కూర్చుండు. బొట్టు చూడండి భయ్యా, బాబా బొట్టు బొరాడ్ అయిపోవాలి కానీ. సో ఈ విగ్రహం కూడా మనకి గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. చూడొచ్చు మీరు బొట్టు పైన బొట్టు, అండ్ ఆ బొట్టు కింద ఇంకో బొట్టు కూడా పెట్టిండు మన భయ్య, డిజైన్ చేసిండు. ముఖ్యంగా అయిపోయింది ఆ గణేష్ మహారాజ్ అయితే. ఈ గణేష్ మహారాజ్ కూడా దగ్గర 17 ఫీట్స్ ఉంటుంది అనమాట వితౌట్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ తోటి ఎన్ని ఫీట్స్ అవుతుంది ఇక మనకు తెలియదు, బ్యాక్గ్రౌండ్ పెట్టలేదు భయ్య అయితే. పెట్టినాక చూపిస్తా. ఈ విగ్రహాలన్నీ చాలా పెద్ద విగ్రహాలు, భారీ విగ్రహాలు అనమాట, ఇంకా ఫినిషింగ్ కాలేదు. ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మస్త్ అనిపించింది, ఎందుకంటే ఈ విగ్రహం లాస్ట్ టైం ముంబైలో ట్రెండింగ్ అయిందనమాట. సో అదే విగ్రహం, సేమ్ విగ్రహం ఈడ కూడా తయారు చేసిండు. చూడవచ్చు మీరు, హ్యాండ్ కానివ్వండి అండ్ ఆ ముఖంలో కన్న కానివ్వండి. ఈ విగ్రహం కొంచెం యాంటిక్ అనిపించింది. శంఖం పైన కూర్చొని ఉండు మన గణేష్ మహారాజ్ అయితే. ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. అండ్ ఈ విగ్రహం అయితే ఫుల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, జబర్దస్త్ అనిపించింది. లెఫ్ట్ సైడ్ గద పట్టుకుంటూ గణేష్ మహారాజు. అండ్ మనకి ధోతి చూడొచ్చు కంప్లీట్గా పర్పుల్ కలర్. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కొంచెము విష్ణుమూర్తి అవతారంలో డిజైన్ అయితే చేసిండు అనమాట. కలర్ కానీ బొట్టు కానీ, లెఫ్ట్ సైడ్ శంఖం పట్టుకొని ఉన్నాడు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి ఫినిషింగ్ అయితే అయిపోయింది. బొట్టు చూడొచ్చు మీరు గణేష్ మహారాజ్ది. మరి గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ అయితే కూర్చొని ఉన్నాడు. లెఫ్ట్ సైడ్కి గద వస్తుంది.